దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి ఏదెను తోటలో ఉంచి వారితో ఈ విధంగా ఆజ్ఞాపించాడు. ఆదికాండము 2:17లో మంచి చెడ్డలను తెలిసికొనునట్టి వృక్షఫలమును తినకూడదు. నీవు దాని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. అయితే ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దని చెప్పిన ఫలమును తిన్నారు. కాని వారు తిన్న ఆ దినమున శారీరకంగా చనిపోలేదు. అప్పుడు ప్రశ్న వస్తుంది, దేవుని మాట నెరవేరలేదా? దేవుడు మాట తప్పాడా? లేక వ్రాయబడిన వాక్యము అసత్యమా? కాదు, ఇక్కడ దేవుని మాట చెప్పినట్లుగానే నెరవేరింది. కాని దాని లోతైన అర్థాన్ని గ్రహించాలి. వారు ఫలమును తిన్న క్షణమే దేవునితో ఉన్న పవిత్ర సంబంధం విరిగిపోయింది. భయం, సిగ్గు వారి జీవితంలో ప్రవేశించాయి. ఇదే ఆత్మీయ మరణం. ఆ దినమునే వారు దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డారు. ఇంతటితో వారి పని అయిపోలేదు. అసలు విషయం ఇక్కడే దాగి ఉంది. పేతురు వ్రాసిన 2వ పత్రిక 2:8లో ఈ విధంగా ఉంది, ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. దేవుని కాలమానం మనుష్యుల లెక్కలతో సమానము కాదు. ఆదాము 930 సంవత్సరాలు జీవించినట్టు ఆదికాండము 5:5లో వ్రాయబడి ఉంది. గనుక ఆదాము ఆ పండు తిను దినమున నిశ్చయముగా మరణించెను. దేవుని తలంపులు వేరు, మానవుని తలంపులు వేరు. దేవుని వాక్యములోని మర్మమును ఆత్మ సహాయంతో గ్రహించినప్పుడు అపార్థం తొలగిపోతుంది.